హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి విందేశ్రీ యూట్యూబ్ ఛానల్. శ్రావణ మాసం అంటేనే బోనాలు. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. చాలా సింపుల్గా బగాహార అన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక పొయ్యి మీద గిన్నె పెట్టేసి దాంట్లోకి నెయ్యి వేసుకోవాలి. నూనె కంటే నెయ్యి ఉంటేనే చాలా బాగా టేస్ట్ వస్తుంది. నెయ్యి ఏడెక్కిన తర్వాత 2 గడ్డల వరకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, కొన్ని పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. ఇక్కడ నేను 2 కేజీల వరకు బగారా రైస్ పెడుతున్నాను. దానికి తగ్గట్టు మసాలాలు యాడ్ చేసుకోవాలి. మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్లో మనం ప్రిపేర్ చేసే చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లో జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన రైస్ మనం చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీలోకి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా ఎంచుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ముందుగానే బాస్మతి రైస్ని నానబెట్టేసుకున్నాను. ఇది 2 కేజీల వరకు ఉంటుంది. దీంట్లో కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకోవాలి. ఇవన్నీ ఉడుకుతూ ఉంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇంకా దీంట్లోకి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ కొలత ఎలాగంటే నేనైతే ఈ చెమ్ముని కొలతగా పెట్టుకున్నాను. 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. మనం ఏదైతే కొలతగా తీసుకుంటున్నామో దాన్ని ప్రమాణంగా తీసుకొని 1 గ్లాస్కి 1.5 అని అనుకోవాలి. నార్మల్గా అయితే బగారాలోకి నిమ్మప్పు వేస్తారు కదా, నేను అది యూస్ చేయకుండా 2 నిమ్మకాయలను తీసుకొని పిండేసి ఇంకా దాంట్లో పెట్టేశాను. ఇలా చేయడం వల్ల చాలా బాగా టేస్టీగా ఉంటుంది, మంచిగా ఉడుకుతుంది. ఇవన్నీ పెట్టేసి ఉప్పు వేసేసాక ఎసరు వచ్చినప్పుడు బియ్యం పెట్టేసి ఇంకా మొత్తం కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంది. ఈ లోపల ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్. నేనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కొంచెం పాలు తీసుకొని దాంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మొత్తం కలిపేశాక చివరిలో ఇలా పెట్టేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇంకా ఇలా మొత్తం అయిపోయాక దీంట్లో ఇలా కంప్లీట్ అయ్యాక పైన ఒక గిన్నెలో నీళ్లు పెట్టేసి ఇలా ఆవిరినిచ్చుకోవాలి. కింద మంట తగ్గించి ఒక 5 to 10 మినిట్స్ ఇలా ఉంచితే సరి. ఎంతో టేస్టీగా ఉండే బగారా అన్నం రెడీ. ఇంకా మా పిల్లలు కూడా తినడానికి రెడీ అయ్యారు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి బెస్ట్ రెసిపీని మన ఇంటి వాళ్ళతో అందరితో హ్యాపీగా తినవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్